బాగులోన మా ఈతల రాజన్న ఓటమంతు ఎరగనోడు రండ్రో మాయన్న మా ఈతల రాజన్న కుంటడుగన్న మా ఈతల రాజన్న ప్రతి గడప గడపలోన సముదాయముంది రన్న మా ఈతల రాజన్న బరిగీసి కొట్లాడుతడు ఈతల రాజన్న పేదోడి గుండెల్లో నింటుంటడు రన్న మా ఈతల రాజన్న
కన్నకు పెడితేనే మానుకోట ఉద్యమాంగవారి పాలనలు తరిమి తరిమి పట్టినాడు రాజన్న జయరాజన్న రాజా మాయన్న మాయన్న కడుపుల బాధులోన పేదోడి గుండెల్లోని చింతడు వల్ల మాయిదల రాజున్నా ఎక్కిండు మాటలను సహించబోని బరిగీసి కొట్లాడు కడుపుల బాధులోన రాజన్న పేదోడి గుండెల్లో నీడు రన్న మాయికల రాజన్న అసెంబ్లీలో అడిగి చూడు రాజన్న చురుకుదనై ఎదురై మాట్లాడి చూడు పట్టుమని 10 సీట్లు గెలవలేదన్నప్పుడు పట్టుబట్టి గుర్తుబట్టి తెలంగాణ వచ్చినాడు పదవులకై ఆశించలేయన్న మాయన్న మాయికల రాజన్న పదవులకై ఆశించలేయన్న మాయన్న మాయికల రాజన్న బరిగీసి కొట్లాడు కొడుకుల బాధులోన మాయిదల రాజన్న గుండెల్లో నీ చుట్టడు రన్న మాయిదల రాజన్న
పథకాలు ఇస్తామన్నా మాకెన్ని ఆటలు చూపుతున్నా ఎన్ని డబ్బులు జరగసిన వాని డొక్కడితే వాని డోలు గట్టి మేము సమయం పువ్వుకే ఓటేస్తామన్నా తెలుసుకే మేమంతా చూడంటామన్నా రాజంగారన్నాను ఎరుపుల్లో అడిగి వస్తున్నామన్నా రండి వరకు రాజంగారన్నాను తెలుసుకే మేమంతా చూడంటామన్నా
తిరుగుతుంటే జనమంతా ఏకమయ్యలకే వస్తుండ్రే వాడ తిరుగుతుంటే తల్లుడు ఎదురుకి హారతిస్తుండ్రే వాళ్ళతోనే కారుడయ్యావు తల్లి తెలంగాణ తల్లి కళ్ళడుందే చిన్నబోటు 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 అడుగులో రాజన్నాడు తెలుసుకొని నేనంత చూడటమన్నా చిన్నబోటు రాజన్నాడు అడుగులో అడుగుతున్నామన్నా అవన్నీ వరకు రాజన్నాడు తోటి సమరాన్ని గెలుపుతామన్నా నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు? ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటాడు? మళ్ళా వరి పంట వేద్దంటాడు. మరి ఏమిటి కట్టిన సగనా కట్టినావు? కాళేశ్వరం ప్రాజెక్టు ఏమిటి కట్టినట్టు? ఎందుకోసం కట్టినాడు కాళేశ్వరం ప్రాజెక్టు? మరి అడగదా? నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు? ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు గారు అంటారు, ఏమంటాడు? నాగార్జున సాగర్ పోయి మొట్టమొదటిసారి కాళేశ్వరం ఇలా చదివి మన నాగార్జున సాగర్కి అంటాడు. మళ్ళా వరంగల్కి వచ్చి మొట్టమొదటిసారి కాళేశ్వరం నీళ్లు వచ్చేది మన వరంగల్కే అంటాడు. ఇలా హుజరాబాద్కి వచ్చి కూడా మళ్ళా మీటింగ్ పెట్టి కాళేశ్వరం నీళ్లు మొట్టమొదటి వచ్చేది మన హుజరాబాద్కే అంటాడు. ఇది నాలుగైనా తాటి మట్టనా? అసలు కాళేశ్వరం నీళ్ళు ఎవరికి వచ్చినాయి? ఇంతవరకు ఎవరికి రాలేదు. ఉత్తమ మాటలు, గారని మాటలు. అందుకే మనం అంటున్నాం, ఏమంటున్నాం? నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు? ముఖ్యమంత్రి గారు. కన్నీళ్ల సంగతి చూడవైతే కేసీఆర్ సారు. మాటలు మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు. అవినీతి మూటలు లేనిపోయినాయి కేసీఆర్ సారు. అవినీతి మూటలు లేనిపోయినాయి కేసీఆర్ సారు. అమరునాథ మీద తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకొచ్చినటువంటి ఒక తెలంగాణలో, అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ యొక్క తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్నాడు ముఖ్యమంత్రి. అమరుల త్యాగాల మీద భోగాలను అనుభవిస్తే తెలంగాణ సెంటిమెంట్ను ఇంటి సొంతముగా వాడుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చిండా? ఇచ్చినట్టే ఉన్నది. ఎవరు సప్పుడు చేస్తున్నారు? ఇచ్చిండా? అవ్వా రాలే కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, వచ్చినాయా? రాలే. వచ్చినట్టే ఉన్నాయి. ఎవరు సప్పుడు చేస్తారు? వచ్చినాయా? వచ్చినాయా? కదా. వచ్చినాయా? రాలేదా? రానోళ్ళు చేయలేవట్టుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్ళు వీళ్ళకి వచ్చినట్టే ఉన్నాయి. వచ్చినాయా? మరి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? చేసిండా? 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి కింద 3016 రూపాయలు ఇస్తానని నెలకు ఇచ్చిండా విద్యార్థులకు? కేజీ నుంచి పీజీ ఉచితంగా విద్య అన్నాడు, చేసిండా? మరి ఏం చేసిండు? మీ ఒక్క ఇంటికే 5 కొలువుల ముఖ్యమంత్రి గారు.
మీ ఒక్క ఇంటికే 5 కొలువుల ముఖ్యమంత్రి గారు, మా ఇంటికొక్క ఉద్యోగ నేదయా కేసీఆర్ సారు. ముఖ్యమంత్రి గారు అవినీతి మూటలని వేలిపోయినాయి కేసీఆర్ సారు. అవినీతి మూటలని వేలిపోయినాయి కేసీఆర్ సారు. అవినీతి మూటలని వేలిపోయినాయి కేసీఆర్ గారు. అవినీతి మూటలని వేలిపోయినాయి కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది రథసారథి మన ఈటల రాజేంద్ర అన్న. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు పెట్టుకుంటూ మీరు కూడా నాతో పాటు పాట పాడాలి. అందరు పాడతారా? ఒకసారి అందరు 2 చేతులు లేపురే. వారేవా చేతులు ఉండాలి లేవంటారు, నేను నాకు 2 చేతులు లేపాలి. చలో చప్పట్లు పెట్టుకుంటూ నాతో పాటు మీరు అందరు కూడా రెడీయా? చలో మా వాళ్ళు కూడా చూపెడతారు మీకు. 2 చేతులు కిందికి దించండి. అసలుకే 2 చేతులు పైకి లేపి అందరు కూడా చలో. అరే జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై, జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై, జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై, జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై. ఉద్యమం చేసింది ఎవరు? ఉద్యమం లేపిందెవరు? ఉద్యమ పౌరుల జనముత నడిచిందెవరయ్యా? ఉద్యమ పౌరుల జనముత నడిచిందెవరయ్యా? ఉద్యమ పౌరుల జనముత నడిచిందెవరయ్యా? ఉద్యమ సైనికులు ఎవరు? ఉద్యమ పౌరు వీరులు ఎవరు? ఉద్యమమే ఊపిరి ఎదురుగా నిలిచిందెవరయ్యా? ఉద్యమమే ఊపిరి ఎదురుగా నిలిచిందెవరయ్యా? ఉద్యమమే ఊపిరి ఎదురుగా నిలిచిందెవరయ్యా? మంచని గొంతులు కట్టేసి నయమంచన చేసేస్తారా? మరి మప్పులు తీసేసి వినిన 10 లక్షల ఈటలరా. చలో అందరూ నాతో పాటు చప్పట్లు పెట్టుకుంటా మీరందరూ కూడా 2 చేతులు పైకి లేపి అందరూ కూడా అరే జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై, జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై. అందరూ కూడా మీరు కూడా అందరూ 2 చేతులు పైకి లేపి జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై, జై 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 ఈటల జై, ఈటల రాజేంద్ర అన్న జై, జై 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 మోడీ జై, భారత జనతా పార్టీ జై, జై 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 ఈటల జై. కమలపు ముద్దుకే నవ్వుతూ మైక్ దగ్గర పెట్టు. ఏయ్ నాకు అది ఇచ్చిపో, మైక్ దగ్గర పెట్టు. శివ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఇటు రండి అమ్మా, అందరు కనబడతారు. కొంచెం ముందుకు రండి, ఇటు రండి, ఇటు రండి. అటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ ఇటు రండి. కొంచెం ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కనబడాలంటే, ఈటల రాజేంద్ర గారు కనబడాలంటే ఇటు సైడ్ రండి. మైక్ ఆడియో నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రచారంలో భాగంగా నేరెళ్ల గ్రామానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా రాకేష్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ గ్రామ ప్రజలు, కవిత గారు, ప్రసాద్ గారు, అదే విధంగా సారంగపాణి గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు, కవిత గారు, గూండిశెట్టి శ్రీకాంత్, చంద్రకాంత్ గారు, కొండం శ్రీనివాస్ గారు, తోర్న చిరంజీవి గారు, ఉప సర్పంచ్ బండి రజిత తిరుపతి వార్డు సభ్యులు, సిద్ధం వీరలక్ష్మి మల్లయ్య వార్డు సభ్యులు, గోల్కొండ మనీల సారయ్య వార్డు సభ్యులు, దొంగల రాజు వార్డు సభ్యులు, చిరుత సారంగపాణి వార్డు సభ్యులు, బెజ్జంకి నాగరాజు వార్డు సభ్యులు, జిట్టి రమేష్ ఎక్స్ ఎంపీటీసీ గారు, జిట్టి సారంగపాణి గారు సీనియర్ నాయకులు, అల్లాటి రవీందర్ గారు సీనియర్ నాయకులు, చల్ల రవీందర్ సీనియర్ నాయకులు, సంగీకర్ ధనంజయ గారు సీనియర్ నాయకులు, వల్లపు రమేష్ గారు, అంగీర రవీందర్ గారు, పల్లె వెంకటరెడ్డి గారు పిఎస్సి డైరెక్టర్ గారు,
ఇంకేమన్నా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మీకు అందరికీ తెలుసు, ఏ విధంగా ఆరోపణలు చేసి బయటకు వచ్చింది. కానీ కేసీఆర్ గారు, ముఖ్యంగా యువకులు చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నారు. కేసీఆర్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్ని వాగ్దానాలు చేసిండో మీకు అందరికి తెలుసు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి వచ్చిందా ఇక్కడ ఎవరికైనా? నేరేళ్ల గ్రామంలో తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? తమ్ముళ్ళు ఎవరికి రాలే కదా. అంటే కేవలం మోసపూరితంగా కేసీఆర్ గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక మోసపూరితంగా వాగ్దానాలు చేయడము, ఎన్నికల్లో గెలవడము, కోట్ల రూపాయలు సంపాదించడము, ఆయనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్లకు, ప్రజలకు మేలు చేయడానికి మాట్లాడిన ఈటల రాజేందర్ గారు మాట్లాడిన కదా, అరే ప్రజలకు ఇబ్బంది అవుతున్నది, మనం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాము, పెన్షన్లు ఇస్తా అన్నాము, రేషన్ కార్డులు ఇస్తా అన్నాము, ఇవన్నీ ఏమి ఇయ్యలేదని మాట్లాడుతూనే కదా ఇలా కేసీఆర్ గారు పార్టీ నుంచి పంపించింది. మీకు అందరికి తెలుసు కదా. కానీ ఇవాళ ఈటల రాజేందర్ గారు మళ్ళీ మీరందరూ కూడా 6 సార్లు గెలిపించిండు, 7వసారి పోటీ చేస్తా ఉన్నాడు. కానీ ఇవాళ ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్న పుణ్యాన, ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు సర్వే చేసుకున్నా, ఎక్కడ ఎన్నిసార్లు చేసినా ఈటల రాజేందర్ గారు గెలవబోతా ఉన్నారు అనే ఉద్దేశంతో ఎక్కడ లేని పథకాలన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చిండు. అదేవిధంగా 25 పైసల వడ్డీతో కూడా రుణాలు వచ్చినాయా లేదా? మీకు రేషన్ కార్డులు వచ్చినాయా లేదా? అంటే ఈ ఎన్నికల పుణ్యాన ఈ గ్రామానికి మాత్రం వచ్చినాయి. రేషన్ కార్డులు వచ్చినాయా లేదా? మళ్ళా అది మన ఇంకోటి ఏంటిదంటే ప్రతిది కూడా ఏ పథకం అయినా కూడా ఇలా దళిత బంధు పథకం దేనికోసం వచ్చింది? దళితుల మీద ప్రేమతోని కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇన్ని చెప్పిండు మాటలు. కానీ అవన్నీ ఏమి చేయలే. కానీ ఇక్కడ హుజరాబాద్ లో మాత్రం ఓడిపోతున్నా కాబట్టి ఇక్కడ దళితుల ఓట్లు దాదాపుగా 45,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసం మాత్రమే దళిత బంధు తీసుకొచ్చిండు. సంతోషం, దాన్ని మేము కూడా స్వీకరిస్తా ఉన్నాం, మేము కూడా సంతోషపడుతున్నాం. ఈ పేరు మీద కనీసం దళితులకు 10 లక్షలు వచ్చినందుకు. కానీ కేసీఆర్ మాట మాత్రం నమ్మొద్దు. మీకు అందరికి తెలుసు, ఎలక్షన్లప్పుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఎలక్షన్లు అయిపోయినాక దోస్తు అంటాడు. ఇక 30వ తారీఖు ఎన్నికల తర్వాత మీకు గల్తాడా? ఈ హరీష్ రావు గల్తాడా? ఈ ఎమ్మెల్యేలు గల్తారా? ఇలా వాగ్దానాలు చేస్తాడు, ఏదో బ్యాంకులలో ఉన్నట్టు చెప్తా ఉన్నాడు, చెప్తున్నా లేదా? కానీ అవన్నీ కూడా అమలు పరచడానికి ఇప్పటి నుంచే పట్టుబడతా ఉన్నారు ఈటల రాజేందర్ గారు. దళిత బంధు ఏదైతే 10 లక్షలు ఇచ్చిందో ఇప్పుడే వెంటనే అమలు చేయండి, ఇప్పుడే వెంటనే వచ్చేటట్టు చూడండి. ప్రతిది కూడా ఇప్పుడే ఇంప్లిమెంట్ కావాలి. అదే విధంగా ఎన్నటి నుంచో ఈటల రాజేందర్ గారు ఎవరికైతే జాగాలు ఉంటాయో ఆ జాగాలలో ఇల్లు కట్టియాలనే ఆ కోరికను, ఆ జీవోను ఈ రోజు ఎన్నికల పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి మనము ఏదైతే ఇక్కడికి వచ్చిన ఈ చల్ల ధర్మారెడ్డి తిరుగుతాడు కదా, ఇక్కడ ఈ మండలంలో చల్ల ధర్మారెడ్డేనా తిరిగేది? అవునా? మరి చల్ల ధర్మారెడ్డి కాన్ఫిడెన్స్ ఏందో మీకు తెలుసు కదా. మరి పరకాలు ఏమైనా చేసిండట, దళిత బంధు ఇచ్చిండట, రోడ్డు అవి కూడా బ్రిడ్జ్ మనసారా కదా వేసింది, అదే కదా. మరి చల్ల ధర్మారెడ్డి వచ్చి ఇంకెక్కడ మీకు మాయమాటలు చెప్తాండి, ఏమని? నీకు ఇది చేస్తా, నేను అది చేస్తా అంటాడు. 30వ తారీఖు తర్వాత కనబడతాడా? నేను ఎవరన్నా కనబడతాడా? హరీష్ రావు కనబడతాడా? హరీష్ రావు మాయ మాటలు చెప్పడానికి వచ్చి ఇవాళ గ్రామాన ఏదంటే డబ్బులది వరద ఇవాళ డంపులు దిగినాయి. డబ్బుల డంపులు ఎక్కడ దిగినాయో మీ నేరేళ్ల గ్రామంలో రాజేందర్ గారికి తెలుసు. మందు డంపు దిగింది. కానీ ఎందుకంటే ఈ గ్రామ ప్రజలే కదా బాగుపడేది. ఈ డంపు గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మన గ్రామ ప్రజలకే వస్తుంది, మన గ్రామ ప్రజలకే మందు కూడా వస్తుందనే ఆలోచనతోని బయట పెడతలేము. కానీ డబ్బులు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా మనకు ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చేటందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ. మరి అవన్నీ ఎవరి పైసలు? మనయేనా కాదా? మనం అందరం పైసలు అన్ని కొనుక్కున్న దానికి ట్యాక్స్ పైసలు, ప్రతి దానికి బట్టలు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం. చివరికి అలసిపోయి మందు తాగుతారు కదా, ఆ మందు మీద కూడా ట్యాక్స్. ఆ మందు సంవత్సరానికి ఎంత ట్యాక్స్ వస్తుంది తెలుసా? మందు తాగే ట్యాక్స్ సంవత్సరానికి 30,000 కోట్ల లాభం వస్తుంది. ఆ 30,000 కోట్ల రూపాయలే ఇవాళ మీకు ఇక్కడ పథకాలు ఇస్తా ఉన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేడు,
కేసీఆర్ ఇస్తాడా? కేసీఆర్ ఇస్తాడా? ఇవాళ కేసీఆర్కి ఏంటిది? కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ ఇంకో అల్లుడు, వాళ్లకు మాత్రమే. బిడ్డ ఓడిపోతే ఏ విధంగా గెలిపించిండో మీకు అందరూ తెలుసు కదా. నిజామాబాద్ లో ఓడగొట్టిండా లేదా? ఇక ఇంకోటి చెప్తాడు కేసీఆర్. ఇంకో మాట ఏం చెప్పిండు? ఈటల రాజేందర్ నేను చెప్పిన పుణ్యాన, నేను చెప్పిన గుర్తు మీద, నా గుర్తుతోనే గెలిచిండు, నేను చేయబట్టి గెలిచిండు అని చెప్తా ఉన్నాడు. మరి అదే మరి ఇక్కడ గడ్డైన కరీంనగర్ పార్లమెంట్ లో వినోద్ కుమార్ ఎట్లా ఓడగొట్టిండో తెలుసు కదా. వినోద్ కుమార్ మరి కేసీఆర్ పెట్టిన బిడ్డే కదా, కేసీఆర్ అల్లుడే కదా. మరి ఆ గుర్తు మీద గెలిచిండా? మరి కవితమ్మ కూడా అదే ఆయన బిడ్డనే కదా, మరి ఆ గుర్తు మీద గెలిచిందా? అన్ని ఉట్టి మాయ మాటలు చెప్తారు. ఎన్నికలు 30వ తారీఖు రోజు వస్తా ఉన్నాయి, అందరికి తెలుసు కదా. 30వ తారీఖు రోజు ఎన్నికలు, 30వ తారీఖు రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా 2 చేతులెత్తి ఒక్కసారి నినాదాలు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతా కీ. గౌరవనీయులు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నికలో భాగంగా ప్రచార కార్యక్రమానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ నాయకులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి మన గ్రామ ప్రజల పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఇది నీతికి, అవినీతికి, నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. మనము ఎంతో ఆప్యాయంగా, అపురూపంగా ఆదరించి, హక్కున చేర్చుకొని 6 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించినటువంటి మన గొప్ప నాయకుడిని అన్యాయంగా, అక్రమంగా బయటికి పంపించడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏ రకంగానైతే మనకు అన్యాయం చేసిండో దానికి తగిన విధంగా తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫస్ట్ ఏం చెప్పిండు? భూములు జాగలన్నాడు. తర్వాత ఏమన్నాడు? సీఎం సీట్కి ఎసరు పెట్టిండు అన్నాడు. సీఎం సీట్కి ఎందుకు ఎసరు పెట్టద్దు? వాళ్ళే చేస్తారా దొరలు? మనం చేయొద్దా పరిపాలన? మనం ఎందుకు చేయొద్దు? మనకు హక్కు లేదా? భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించలేదా? బీసీలు ముఖ్యమంత్రులు కావద్దా? దొరలే ముఖ్యమంత్రులు కావాలా? కాదు కదా. ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. నాకు ఎదురు లేదు అనుకున్న వ్యక్తికే ఎదురుగాలి మొదలైంది. రేపు రాబోయే రోజుల్లో సీఎం వర్సెస్ కాబోయే సీఎం, సీఎం వర్సెస్ కాబోయే సీఎం ఎన్నిక ఇది పార్టీల మధ్య ఎన్నిక కాదు, పార్టీల మధ్య ఎన్నిక కాదు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎన్నిక, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎన్నిక. ఖచ్చితంగా మన సారు రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నాడు. కాబట్టి దయచేసి మనందరము 30వ తారీఖు జరగబోయే ఎన్నికలో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి సార్ను మరొక్కసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిద్దాం. జై ఈటల, జై ఈటల. అఖిలేష్ ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. నమస్తే సార్. ఇది ఒక ఉప ఎన్నిక అనుకోవద్దు. ఇది ఆత్మగౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే ఉద్యమంగా మనం భావించి ఈ కురుక్షేత్రంలో మనకు ఒకడే నాయకుడు, రాజేందర్ అన్న ఒకడే నాయకుడు, మనమందరం సైనికులం. ఈ సైనికులు మనం ఇప్పుడు హుజాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మనకు చుట్టాలు ఉంటారు చుట్టుపక్కల గ్రామాలల్లో. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకోవాలి, మేము రాజేందర్ అన్న కోటెత్తానం, మీరు కూడా వెళ్ళి మనం ఒక యూనిటీని చేసుకోవాలి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ఈటల రాజేందర్ గారిని గెలిపియాలి. ఇంకోటి ఏంటంటే అవినీతి చేసిండు ప్రజలలోకి వచ్చిండు, అవినీతి చేసిండు ప్రజలలోకి వచ్చిండు అని. అవినీతి చేసినోడైతే దొరసొత్తు నుండు ఇలా ప్రజలలోకి రాకపో. అదొకటి. ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి, చదువుకోని వ్యక్తి వాళ్ళందరూ ఆదరించి, అభిమానించి మనం రాజేందర్ అన్న కోటేసి 6 సంవత్సరాలు గెలిపించినాం. ఆ గెలుపు ఒక లెక్క, ఇది 7 సంవత్సరాల లెక్క. 7వసారి రాజేందర్ అన్నకు అసెంబ్లీ టైగర్ గా వేసి 6 నెలల కాల వ్యవధిలో ఇంత అభివృద్ధి చెందితే రాబోయే 2 సంవత్సరాలలో హుజరాబాద్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందాలి? ప్రజలందరూ
ఆదరించి రాజేందర్ అన్న గారిని ఈసారి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈటలేంద్ర గారి నాయకత్వం, ఈటలేంద్ర గారి నాయకత్వం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన అభ్యర్థి మీకు ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మాకు తెలుసు. మేమేదో చిన్న విరాళం, ఒక చిరు కానుక మా ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరం, బూత్ కమిటీ అధ్యక్షులం కలిసి మీకు చిరు కానుక ఒక 10,016 రూపాయలు ఎలక్షన్ ఖర్చుకు ఇస్తున్నాము. మా రవీందర్, మా అధ్యక్షుల కొడుకు అఖిలేష్, కొత్త పిల్లగాడు ఆయన. ఎంతో మాట్లాడాలని ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి వస్తారా, ఏదొస్తుందా పాపం ఎన్నో రోజులుగా ప్రిపేర్ అయి మాట్లాడాలని వచ్చింది. కానీ కొత్త కాబట్టి ఈ మైకులు పెట్టుకునేది నాకు అలవాటు. నాకు నాటే అవుతుందా, మా అక్కలకి వేస్తుంది. అంటే ఎవరికి దేంట్లో తర్ఫీదు ఉంటుందో, అనుభవం ఉంటుందో వాళ్ళు ఆ పని గొప్పగా చేస్తారు. కానీ అఖిలేష్ ఒకటే నిమిషం మాట్లాడచ్చు, కానీ చాలా సుదీర్ఘమైన విషయాన్ని మాత్రం మాట్లాడారు. ఎప్పుడు కూడా ఇవాళ మన ఊర్లలో చూస్తాను, ఎందుకు పోయినా బిడ్డ అటువైపు సారి వదిలిపెట్టంటే నన్ను భయపెట్టించిందంటాడు. ఎందుకు భయపడే బిడ్డ అంటే నా బిల్లు రాలేదంటాడు ఒకడు, నా ఇది పోద్దంటాడు ఒకడు, నన్ను తీవ్రంగా ఘోరంగా హింసిస్తాడు అంటాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒకటి పట్టుకోరా, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నాలాంటోడు కనుక తప్పు చేసి ఉంటే మోకరిల్టోడు, నేను కాళ్ళ మీద పడి నీ దండం పెడితే క్షమించు, మళ్ళీ ఒకసారి తప్పు చేయనని చెప్పి అంటుండోని. కానీ నేనేమన్నా దా చర్చకు, ఒకవేళ నేను కనుక తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా, తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగినాను. అంటే నేనంటే మా భార్య అడిగింది, నేను అడగలేదు. అంటే ఒక మాట నా నుంచి కూడా చాలామంది ఉండే, ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు, మా నాయకులు, ఇప్పుడు మా చిరంజీవి ఉన్నాడు, అనేక మంది వార్డు సభ్యులు ఉన్నారు, నాయకులు చాలామంది సీనియర్లు ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయినా కూడా ఒక పల్లెత్తు మాటలేను. ఎందుకు? నీ అంతరాత్మకు వదిలిపెడుతున్నా, నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా. ఎందుకు? ఎంతోమందికి సేవ చేస్తాం మనం, ఎంతోమందికి సేవ చేస్తాం మనం. కొద్దిమంది ఏమో గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది గుర్రబ్బే వాళ్ళు ఉంటారు. అవునా? గుండెల్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది, గుర్రబ్బే వాళ్ళ లెక్క ఉండేవాళ్ళు కొంతమంది. అది ఎక్కడో నీ ఊళ్ళో కూడా ఒకసారి చూడు, ఒకసారి గుర్రబ్బే వాళ్ళ లెక్క ఉండాలి ఎవరు. రెండవది, ఊర్లలో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్నిసార్లు బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు. నచ్చని మనిషికి, అది మహిళ కావచ్చు, అది మొగాయన కావచ్చు, ఆ సంసారం నిలుస్తుందా? కొంతమంది ఏమో పెళ్లి కంటే ముందే ఇష్టం లేదు పారిపోతారు, ఇక్కడ పారిపోతారు. కొంతమంది ఏమో తల్లికి తండ్రికి బాధ పెట్టద్దని
ధరించి తర్వాత విడిపోతారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళలో పోతాను, లేపుతాను, బలవంతంగా కడవ కప్పుతాను, రమ్మంటాను. ఈ సంసారం ఉంటుందా అని వాడు కప్ప నాకు ఫోన్ చేయవాళ్ళు, వాళ్ళకి కప్పగానే ఫోన్ చేస్తాను. ఇక 18 సంవత్సరాలుగా నాతో కూడా కలిసిమెలిసి ఉన్నోళ్ళు వాళ్ళు. 18 ఏళ్ళుగా నాతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి నేనేందో వాళ్ళకు తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేస్తాను. అయితే ఒక్కటి మాత్రం పంచాయతీ సుమా, కొద్దిమందినేమో మనం తీసుకోవచ్చు, కానీ కొద్దిమంది నీళ్ళు లేని కూడా బొండికాయ కోసం ఉంటారు. కొంతమంది అదను చూసి దెబ్బ కొట్టే వాళ్ళు ఉంటారు. అట్లా మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. మళ్ళీ క్షమించద్దు. చాలామంది ఏమనుకుంటారంటే రాజన్న చాలా మెత్తడి మనిషినే నేను కాదంటలేదు. కానీ ఆపదలో ఉన్న వ్యక్తికి ద్రోహం చేయదు, ఆపదలో ఉన్న వ్యక్తి ద్రోహం చేయదు. ఇవాళ నేను అడుగుతున్నా మిమ్మల్ని, కేసీఆర్ ఏమనుకున్నాను, సీమ లెక్క నలిపేస్తా అనుకోండి, సీమ లెక్క నలిపేస్తా, గడ్డి పూస లెక్క ఊదేస్తా, వాడెంత మళ్ళీ బతికెంత. ఇలా అంటున్న చూసి హరీష్ రావు గారు మన పాత ఎంపీ గారు ఏం తక్కువ ఇచ్చిండా ఇటలన్నా నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిండు, టీఆర్ఎస్ పార్టీ ప్రో లీడర్ ఇచ్చిండు, ఆర్థిక మంత్రి ఇచ్చిండు, సెకండ్ స్థానం, ఆరోగ్య మంత్రి ఇచ్చిండు, ఇంకేం కావాలంటాడు. నువ్వు ఇచ్చిన నిజమేనా? నీకెక్కడన్నా మచ్చ తెచ్చిందా? పని చేయకుండా ఇచ్చినవా? అంటే నేను ఒళ్ళు వంచి పని చేయకపోతే, ఇచ్చిన బాధ్యతని నెరవేర్చకపోతే మళ్ళీ ఆ నౌకరు ఇస్తారా నాకు? నేను మీకు అడుగుతున్నా, ఈ ఊర్లో పనికి పోతారు చాలామంది. కొంతమంది పనుల కోసం వెతుకులాడతారు. పనులు కోరేస్తే మంచిగా ఉండు, పొద్దున వస్తాడు, సాయంత్రం దాకా మంచిగా పని చేస్తాడు, పోతాడు, చూసినా సూర్యుడు కూడా పని చేస్తాడు. ఫలాని మా ఇళ్ళ వస్తే మంచిగా ఉండు, నాటి చక్కగా వేసుకుంటూ పోతుంది, ఆమె వేసుకుంటూ పోతా అంటే మిగతా వాళ్ళు కూడా పోటీ పడతారని చెప్పి అంటారు. అంటే అర్థం ఏంటి? నాటు వేసేది 100 మందిలో ఒక ఆమెనే ఉంటుంది గొప్ప ఆమె, పని చేసేదంటే మగవాళ్ళదంటే 100 మందిలో ఒక ఆయన ఉంటాడు గొప్పగా. సాలు ఎత్తే ఇట్లా వంకర పోదు, గోలు పెట్టాడు పోతుంది, కంప్యూటర్ గీత గీసినట్టు. ఇవాళ నేను నాకు ఇన్ని పదవులు ఇస్తే నేను దానికి వన్నె తెచ్చిందా, దానికి మచ్చ తెచ్చిందా? నేను గర్వపడే బిడ్డలకు కొన్నా. నేను గుర్తుపెట్టుకో, కేసీఆర్ అనలేదా నన్ను? నా తమ్ముడు, నా కుడి భుజం, నా ఎడమ భుజం, ఆయన జీతం ఇస్తాడు నాకు అనలేదా? ఎక్కడ? జమ్మెకుంట దుబ్బల మీద, శాలపల్లి దుబ్బల మీద. మరి 18 సంవత్సరాలు నిప్పులాగా ఉన్న తమ్ముడు, నిజాయితీగా ఉన్న తమ్ముడు, కష్టించి పనిచేసిన తమ్ముడు, పార్టీని నడిపిన తమ్ముడు ఎట్లా దయ్యమైండు? దీనికి ఆన్సర్ లేదు. ఇవాళ ఆయన ఏమనుకుంటే ఇట్లా అంటోడికి ఎట్లా ఉట్టేసిందా, నా ఫోటో పెట్టుకుంటే, నా జెండా ఎత్తుకుంటే, నా బీఫామ్ ఇస్తే ఎవరికి గెలిచింది, అంతేనా? కానీ ఇవాళ అర్థమవుతుంది, ఓహో నా బీఫామ్ కూడా ఒక్కొక్కసారి అక్కడ రాదని, నా ముఖం కూడా అక్కడక్కడ చెల్లదని, నా ముఖంతో పాటుగా అక్కడున్న నాయకుడు గొప్పగా ఉంటేనే గెలుస్తారని చెప్పి మనం వాళ్ళ బిడ్డ ఓడిపోయిన తర్వాత అర్థమైంది. అంతేనా కాదు? ఒకవేళ ఆయన బొమ్మతో గెలిచిన నిజమే అయితే, ఆయన గుర్తు మీద గెలిచిన నిజమే అయితే వాళ్ళ బిడ్డ ఓడిపోతుందా? ఓడిపోయింది. ఇక్కడ కూడా ఓడిపోయిండు. యాదుకుందా? ఎవరు ఓడిపోయిండు? ఓడిపోయింది. కానీ నన్ను ఏమంటాడు ఇంకేనా? ఇచ్చినమే, మనం ఇచ్చినాం, మా నిజాయితీలు కాబట్టి ఇచ్చినాం. అంటే ఈటల రాజేందర్ అంటోడు నీ బొమ్మ మాత్రమే పెట్టుకుంటే గెలవలేదని, ఈటల రాజేందర్ అంటోడు నీ బొమ్మతో పాటుగా, నీ బీఫామ్తో పాటుగా, టీఆర్ఎస్ పార్టీ జెండాతో పాటుగా ఒళ్ళు వంచి పనిచేసి ప్రజా హృదయాల్లో చోటు సంపాదించుకోడు కాబట్టి 18 ఏళ్లలో 6 సార్లు గెలిచిన విషయం మర్చిపోకు కేసీఆర్. ఏం విమర్శలు చేస్తాను? నువ్వు చిట్టి తెచ్చిస్తాను ఇప్పుడే, నేను ఇట్లా మాట్లాడి, నువ్వు అట్లా మాట్లాడు. 15 రోజులకు ఒకసారి వస్తాడంటే హరీష్ రావు గారు ఇక్కడికి.
15 రోజులకు వస్తాడు. కొడంగల్కి పోయిన అదే మాట చెప్పిండు, నారాయణ గడ్కరీ పోయిన అదే మాట చెప్పిండు. ఈయనకి ఎక్కడ ఇన్ఛార్జ్ అయితే గక్కడికి ఇదే మాట చెప్తాడు. మొన్న దుబ్బాకలు కూడా ఇదే మాట చెప్పాడు. దుబ్బాకలకి ఏమడి కదా నేనే ఎమ్మెల్యే అన్నాడు. అరే నువ్వే ఈ జిల్లా మంత్రి ఉంటివి, నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎందుకు అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఉన్నాడు. అంటే మీకు అర్థమైందా లేదు ఎంత దుర్మార్గం అంటే, ఆ జిల్లా మంత్రి హరీష్ రావు, అంతకుముందు దుబ్బాకలో ఉన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఒకవేళ నువ్వు గంత గొప్ప సిపాయి అయితే, గంత గొప్ప పనులు అయితే, నీ సొంత జిల్లాలో నీ ఒక ఎమ్మెల్యే దగ్గర ఎందుకు రోడ్లు వేయించలేకపోయినావు, ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు? ఇంత డ్రామా కంపెనీ నీది డ్రామా కంపెనీ. నా జిల్లాలో మా ఎమ్మెల్యేలు నన్ను ఎత్తుకొని ఎగిరినప్పుడు ఫోటో చూడండి, ఎమ్మెల్యేలు ఎత్తుకొని ఎగిరి పూలే సాబ్ అనేది నన్ను. అంటే నా నియోజకవర్గంతో పాటుగా పక్క నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసిన వ్యక్తిని ఈ వ్యక్తి. ఇవాళ కరీంనగర్ మంత్రి నేను లైట్ల వెలుగులో తీగల వంతెన కట్టా అని చెప్పుకుంటాడు. తీగల వంతెన సాక్షి చేసుకున్నాను నేను. నా కరీంనగర్ వెలిగిపోవాలి, నా హుజరాబాద్ మాత్రమే కాదు, నా పాత కరీంనగర్లో మా ఎమ్మెల్యేలంతా కూడా గొప్పగా మళ్ళీ ప్రజల చేతి దగ్గరికి పోవాలి, గెలవాలని చెప్పి నేను అన్ని నియోజకవర్గాలు కూడా సమానంగా అభివృద్ధి చేసుకున్న వ్యక్తిని నేను. ఈయన నన్ను పట్టుకొని రూపాయి అభివృద్ధి చేయలేదు. ఎవరేసిందా ఇప్పటిదాకా రవీంద్ర అడిగితే అన్న మొత్తం నువ్వు వేసిన రోడ్లు, నేను వేసిన రోడ్డు కదా అమ్మ, గూడూరు నుంచి అక్కడ నేనే రోడ్డు, ఇక్కడి నుంచి అక్కడ నేనే రోడ్డు, ఈ పరకాల నుంచి వెళ్ళి హుజరాబాద్ ఎవరేసింది ధర్మారెడ్డి వేసిన రోడ్డు, ఎవరేసింది? కూట్ల రాయి తీయలేనోడు, కూట్ల రాయి తీయలేడు ఏం చేయబడే అవ గట్టున్నది ధర్మారెడ్డి. అరే నీకు పరకాల్లో ఓట్లెత్తే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టి, అక్కడ రోడ్లు అయ్యి, అక్కడ పెన్షన్లు ఇప్పి, అక్కడ దళిత బంధు ఇప్పి, అక్కడ కుల సంఘాల భవనాలు ఇప్పి, అక్కడ దావతులు ఇవ్వు, నీకంత పైసలు ఉంటే అక్కడ దావతులు ఇవ్వు, అక్కడ డబ్బులు పంచు. ఇక్కడ చేంజ్ చేస్తాను లంగ పని, ఇది మంచి పనా? కంటాత్మకూరులో ఒక బ్రిడ్జి కట్టలేని నువ్వు ఇవాళ ఎక్కడన్నా మీరు వాగస్తే ఆగిపోతున్నారు. ఎక్కడన్నా వరంగల్ పో, కరీంనగర్ పో, జమ్మికుంట పో, ఇది ఎక్కడ పోయినా ఆగుతున్నారు ఎక్కడన్నా. ఇది కళ్ళు ఉన్నోళ్ళకి తెలుస్తుంది. ఇది ఎవరికి తెలుస్తుంది? కళ్ళు మెదడు రెండు ఉండాలి. మన మెదలేకపోతే తెలియదు. వీళ్ళకు మెదడు లేనట్టుంది, కళ్ళు లేనట్టుంది. వీళ్ళ మాట పడుకొని ఆయన మాట్లాడతాడు హరీష్ రావు, ఈయన మాట పడుకొని ఆయన మాట్లాడతాడు. నేను ఎందుకంటున్నా అంటే 18.5 సంవత్సరాలుగా అధికార పార్టీ కాకపోయినా ఏదంటే గది పనిచేసుకునే శక్తి సంతరించుకున్న నియోజకవర్గం నా హుజరాబాద్ నియోజకవర్గం. ఎందుకో మీరు నన్ను గెలిపించిన తీరు, మీరు నన్ను ఎత్తుకున్న తీరు, మీరు నన్ను ఎక్కడ పెట్టిందో కొట్లాడే పోబిట్ట అంటే ఆకాశం ఉండి కొట్లాడిన. ఇంతమంది ముఖ్యమంత్రులు కొట్లాడిన మనిషి చిన్నగానే ఉండొచ్చు, కానీ కొత్తగా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? అరే పాపం బిడ్డడికి ఇంత ఉన్నాడురా, వాడు గంట 6 ఫీట్లతో కొట్లాడుతాడు అన్నారా లేదు? కానీ పనికి అందంతో సంబంధం లేదు, పనికి ఆకారంతో సంబంధం లేదు, పనికి కులంతో సంబంధం లేదు, పనికి మెదడుతో సంబంధం ఉంటుంది, పనికి ఒళ్ళు వంచి పనిచేసే తత్వంతో సంబంధం ఉంటుంది. గక్కడ ఇవాళ 18.5 సంవత్సరాలుగా 6 సార్లు గెలిపించి ఇవాళ ఆశీర్వదించిన ఈ నియోజకవర్గంలో ఇవాళ కేసీఆర్ ఏం చేస్తాడో ఈ ఈటల రాజేందర్ అంటాడు ఓడగొట్టాలి. వీరి బొండిగా పిసికి బతుకుండగానే బొంద పెట్టాలి. వీరి ముఖం అసెంబ్లీలో కనపడద్దు. ఏం కనపడద్దు? నా ముఖం అసెంబ్లీ కనపడదు. ఎందుకు కోపం ఆయనకు? వీడు రేపు అసెంబ్లీకి వస్తే మళ్ళా పేదల సమస్యల మీద కొట్లాడతాడు. వీడు
వీడు రాజీ పడిన బిడ్డ వీడు. నీకు తెలుస్తుందా ఈ మధ్యలో ఏమో వస్తున్నాయా? దళిత బంధు ఎక్కడన్నా వచ్చిందా? చూసిందా ఎక్కడన్నా? ఎక్కడొచ్చింది? ఓన్లీ హుజరాబాద్. నా దళిత బిడ్డలారా, మీ కాళ్ళకు దండం పెట్టి మీ రుణం తీసుకుని గుర్తుపెట్టుకోండి. ఈ దళిత బంధు 15 లక్షలు పరకాలు రావు, వర్ధనపేటలో రావు, దయాకరావు దగ్గర రావు, సిద్దిపేట హరీష్ దగ్గర రావు, కొప్పుల ఈశ్వర్ దగ్గర రావు. వస్తాయి, హుజరాబాద్లో మాత్రమే వస్తాయి. ఎందుకు? ఇక్కడ ఈటలేదన్నట్టు వీడిని ఓడగొట్టకపోతే ఆగమవుతుంది. ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టాలి? 2500 కోట్ల రూపాయలు అకౌంట్లలో పడేసింది. నేనేం చేసినా చూసినా, ఇవి నడవయి. ఆ 10 లక్షల మీద నీ కలెక్టర్ల పెత్తనం ఉండద్దు, నీ బ్యాంకు మేనేజర్ల పెత్తనం ఉండద్దు. ఎప్పుడంటే అప్పుడు దేనికంటే దానికి 10 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి. అది కూడా నా ఎన్నికల్లోపే ఇవ్వాలి. అంతేకాదు, అరే పేదరికానికి కులంతో సంబంధం లేదు, పేదరికానికి కులంతో సంబంధం లేదు. ఏ కులములో పేదవాళ్ళున్నా, విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఆర్య సమాజం కావచ్చు, వాళ్ళు గౌడ సమాజం కావచ్చు, వాళ్ళు కాపులు కావచ్చు, వాళ్ళు ఎరకలు కావచ్చు, వాళ్ళు ఒడ్డెర కావచ్చు, వాళ్ళు రజక కావచ్చు, నాయి బ్రాహ్మణ కావచ్చు, ఎవరు పేదవాళ్ళున్నా కూడా వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు అని డిమాండ్ చేసే బిడ్డ ఈ బిడ్డ. అందుకే మీరు ముఖం అసలు కావాలి. నీకు తెలుసా, నిన్న ఒక జీవో వచ్చింది, 7 ఏళ్ల నుంచి తల్లాడుతున్నాయి. అరే మనమెవరమయ్యా అన్ని నిర్దేశించడానికి? ప్రజలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రజలకు కొంత స్వతంత్రత ఇవ్వాలి, వాళ్ళ ఇష్టానికి కొన్ని వదిలిపెట్టాలంటే లేదు లేదు మొత్తం కాలనీలో కట్టాలంటే డబ్బులు పెట్టాలి. జాగాలు ఉండవు, కాంట్రాక్ట్ దొరకడు, కట్టిన అక్కడికి పోరు. నీ దండం పెడతా, ఇది గొల్లలవాడ, ఇది తెనుగొల్లవాడ, ఇది గౌన్లవాడ, ఇది పద్మశాలవాడ అంటారు, ఎస్సీ కాలనీ అంటారు. వాళ్ళ జాగాలలో మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళు కట్టుకుంటారని చెప్తే నీకెవరికైనా ఆయన చెప్పమని అడుగుంటాడు. ఆయన ప్రగతి భవన్లో కూర్చొని అన్ని చూస్తారు, లెక్కేసుకుంటారు. ఆయన ఇట్లా ప్రజల దగ్గరికి వస్తారని చెప్తారు వాళ్ళు. బిడ్డ నా గుడిసే చూడు, బిడ్డ నా ప్లాస్టిక్ షీట్ కప్పుకునే చూడు, బిడ్డ పాత కొనే బెంకలు కోతులు వచ్చి పీకెత్తానే బిడ్డ, ఇవన్నీ మాకు చెప్తారు. కానీ మీకు తెలియదు ఒకటి ఉన్నది, నీవు అన్ని సమస్యలు చెప్పి ఏడ్చినా నీకు ఆ ఇల్లు ఇవ్వలేను తెలుసా? ఇగో ఇవ్వాలి వచ్చింది ఒక్క దెబ్బకే, హుజరాబాద్ దెబ్బకు మీ జాగాలలో ఇల్లు కట్టుకునే జీవో నిన్న వచ్చింది. రేపటి నుంచి తప్పకుండా మీ జాగాలలో గుడిసెలు పీకేసుకొని, ప్లాస్టిక్ షీట్లు తీసేసుకొని, కోతులు పీకిన పాత గూనె పెంకల ఇల్లు తీసేసుకొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకునే జీవో వచ్చింది. పక్కా ఇస్తారు. అవునే. అయితే నేను నాకు గూడూరు పోయేది అది 7 గంటల దాకానే. నేను ఎంతసేపు మాట్లాడేది ఇక్కడికే కదా, 6 అవుతుందని పాదకారు అవుతుందా పోతాం. ఇక ఎస్సీ కాలనీ ఆడబిడ్డలకు దండం పెడతానా, ఎందుకంటే మొన్న పాదయాత్ర అప్పుడు వచ్చిన, మొన్న మా భార్య అప్పుడు కూడా వచ్చింది. ఇక మరి నేను ఒకటే గంట ఉంది ఇక గూడూరు వదిలిపెట్టదు కాబట్టి మళ్ళా లోపలి దాకా రా అనకుండా నన్ను మాఫ్ చేస్తే నేను గూడూరుకి వెళ్ళిపోతా. కానీ ఒక్కటిగా లాస్ట్ ఒకటి చెప్పిపోతుంది, ఇక కేసీఆర్కి గాన నేరెళ్ళ దళిత బిడ్డల గురించి తెలుసా? కానీ తెలిసింది ఇప్పుడు. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పాస్బుక్ ఇచ్చారా లేదా? ఇచ్చిరా? దండం పెట్టి ఇచ్చిండు, ఇంటికి వచ్చి ఇచ్చిండు. ఎందుకో? ఇవాళ ఈటల రాజేంద్ర అంటాడు ఉన్నాడు కాబట్టి వచ్చింది, గుర్తుపెట్టుకో. పెన్షన్ డప్పు సాటింపు చేసి ఇచ్చిండు, గుర్తుపెట్టుకో. ఎందుకు ఇచ్చిండు? రాజేంద్ర ఉన్నాడు కాబట్టి ఇచ్చిండు. రేషన్ కార్డు 4 ఏళ్ళ రాక ఎందుకు ఇచ్చిండు? ఈటల రాజేంద్ర ఉన్నాడు కాబట్టి ఇచ్చిండు. నా ఆడబిడ్డలకి 2017లో వచ్చినాయి, 2017-18లో వచ్చినాయి వడ్డీ లేని రుణాల చెక్కులు. కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చినాయా? మళ్ళీ ఎక్కడన్నా మధ్యలో వచ్చినాయా? ఒక్క హుజరాబాద్కి వచ్చినాయి. 4 ఏళ్ల తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత నా మహిళల ఆ తల్లులకి చెక్కులు వచ్చినాయి. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి. ఎవరి వల్ల వచ్చినాయి? నా వల్ల వచ్చినాయి. అంటే ఇవాళ బియ్యం కార్డు, పెన్షన్, దళిత బంధు, రాత్రి రోడ్లు, ఇవాళ నా ఆడపిల్లకి ఇవన్నీ కూడా నా వల్ల వచ్చినాయి. అయితే ఏమంటాడు కేసీఆర్?
మీరు ఈటల ఓడగొట్టమంటాడు. ఇవన్నీ ఇచ్చి ఏమంటాడు? ఇవన్నీ ఇచ్చి ఈటలను ఓడగొట్టమని చెప్పి ఇస్తాడు. ఓడగొడతారా మరి మీరు? ఏం చెప్తారు మరి? ఇంకొక బ్రిడ్జి సాక్షి చేసిన మన పోతా గోనిపర్తి నేరెళ్ళ గూడూరు కేశపురం ఇక్కడొక బ్రిడ్జు అక్కడొక బ్రిడ్జు PMGSY అని చెప్పి దాని కింద పెట్టిన తప్పకుండా రోడ్ వేయిస్తా, గుర్తుపెట్టుకోండి. మాట అంటే తప్పడా? మాట అంటే తప్పడోడు కాదు కాబట్టి. అవునా? మళ్ళీ ఇస్తా. 20 రోజులు ఆగే. అరే 20 రోజులు ఆగే. పులి పక్క పడితే పులి సార్కల పక్క పడతాయి. మొత్తం మీరు ఈ 20 రోజులు జర భరించుండ్రి. 20 రోజుల తర్వాత వాడు రాడు వీడు. మళ్ళీ మీరే ఉంటారు ఈ నేరలుగా, మళ్ళీ నేనే ఉంటా హుజరాబాద్ నియోజకవర్గం. కాబట్టి మీరు ఒక్క ఓటు కూడా పోగొట్టకుండా ఈసారి దండం పెట్టి చెప్తానా. ఎందుకంటే కేసీఆర్ పొట్టుడు సుమా కాసుకొని కూర్చున్నాడు. అంటాడు ఆటలు ఇస్తాడే. ఇప్పుడు దసరా పండుగ పైసా ఖర్చు లేదు మీకు. దసరా పండుగకు పైసా ఖర్చు లేదు మీకు. మంచిగా డబ్బులు ఇస్తాడట. 4 ఇళ్ళకి కలిపి ఆట పొడుతుందట, లేకపోతే 2 కిలోలు మటన్ ఇస్తాడట. తీసుకోండి. ఎందుకంటే ఆయన సొంతం కూలి చేసిన పైసలు కాదు, ఆయన భూములు అమ్మించిన పైసలు కాదు. అవన్నీ మన పైసలు, అక్రమంగా సంపాదించిన పైసలు. 18 ఏళ్ళు అయితే కష్టపడి ఆ జెండాను మోసినాం మనం. దాన్ని రుణం తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా దసరా పండుగ కూడా మంచిగా మటన్ ఇవ్వాల్సిందే, పైసలు ఇవ్వాల్సిందే. ఓటుకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే. అన్నీ ఇస్తాడమ్మా, ఇస్తాడు. మీకు తెలియదు, నామకం చూసి ఇస్తాడు, నీకు తెలియదు. ఇస్తాడు. ఇవన్నీ తీసుకొని ఒక్క మాట వస్తారు. ఇట్లా ఈటల రాజేంద్రన్న ఓడగొట్టాలని వీటి వెనకాలనే వస్తుంది ఒక కత్తి. ఆ కత్తి ఇస్తాడు. ఇచ్చేటోడు కేసీఆర్ కత్తి, తెచ్చేటోడు హరీష్ రావు, పొడిచేటోడు నీవులే ఉంటాడు. పొడిచేటోడు ఎక్కంటాడు, నీవులనే ఉంటాడు. రాజేంద్రన్నకి ఎందుకు ఎత్తవే కదా టీఆర్ఎస్కి రా అంటాడు. ఆయన మెల్లగా పోయి గుస. ఆయన బయటికి రాడు, లోపల చెప్తా అంటాడు. నాకు తెలిసి ఎవరెవరికి ఏమేం చేసినావు అన్న. అందుకే మీరు పొరపాట్ల కూడా నా గుర్తు ఇంతకుముందు ఏముందో మీకు తెలుసు. కొన్ని దిక్కులు అంటున్నాడా రాజేంద్రన్న నాకు ఓటేస్తాను అనగానే ముసలితోటి రాజేంద్రన్న గుర్తుకు గీ గుర్తు అని చెప్తున్నాడా, వాళ్ళ గుర్తు. కానీ రాజేంద్రన్న గుర్తు పువ్వు గుర్తు అని చెప్తలేట. అది ఒక్కటి పంచాంగం. దయచేసి ఏ వాడకు ఆ వాడ, ఏ ఇంటికి ఆ ఇల్లు, మీరు నా గుర్తు కమలం పువ్వు గుర్తు అని చెప్పండి. నా పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పండి. అని చెప్పి బస్ వేయిస్తేనే వేసి ఊకుంటానే. నేరెళ్ళ అన్నలకు, నేరెళ్ళ ఆడబిడ్డలకు చివరిగా 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కులాల పంచాయతీ కాదు ఇది, పార్టీల పంచాయతీ కాదు ఇది. కేసీఆర్ అహంకారానికి నాలాంటి ప్రజల కోసం కొట్లాడే బిడ్డ కోసం మధ్యలో పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో మనం నెగ్గాలి, మన ఆత్మగౌరవం నెగ్గాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతాకి.